మిగతా అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన కేసీఆర్ ఆమరణ దీక్ష. కాంగ్రెస్ బీజేపీపై పోరాటానికి నేడు దీక్షా దివాస్ వేదికగా ప్రతిన. కాంగ్రెస్ సర్కారు మెడలు వంచి తెలంగాణ సాధించామన్న కేటీఆర్. కేసీఆర్ నాయకత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని ట్వీట్. రాష్ట్రంలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు. సంగారెడ్డి జిల్లాలో 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదు. దేశ రాజధాని సహా ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు. ఢిల్లీలో కొనసాగుతున్న తీవ్రస్థాయి వాయు కాలుష్యం. బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాన్. తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలో భారీ వర్షాలు. దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. దీక్షా దివాస్లో పాల్గొనేందుకు కేటీఆర్ హైదరాబాద్ నుంచి కరీంనగర్ బయలుదేరి వెళ్లారు. ఉదయం 10:30 గంటలకు మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ ఎల్ఎండి ఇరిగేషన్ ఆఫీస్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పిస్తారు. అనంతరం అలుగునూరు చౌరస్తా చేరుకుంటారు. అక్కడ ఉదయం 11 గంటలకు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తారు. ఆ తర్వాత అలుగునూరు చౌరస్తాలో ఏర్పాటు చేసిన దీక్షా దివాస్ బహిరంగ సభలో పాల్గొంటారు. అలుగునూరులో దీక్షా దివాస్ కు సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి వేణు లైవ్ ద్వారా అందిస్తారు. వేణు, అలుగునూరులో దీక్షా దివాస్ కు సంబంధించి ఏ టైంకి దీక్షా దివాస్ ప్రారంభం కానుంది? ఏ నాయకులు అక్కడికి చేరుకున్నారు? ఎవరెవరు రానున్నారు? కుమార్, గుడ్ మార్నింగ్. 10:30 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక అతిథిగా అన్నారు. ముఖ్యంగా ఈరోజు దీక్షా దివస్ అంటేనే చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన రోజు అనే చెప్పాలి. ఎందుకంటే దీక్షా దివస్ చూసుకుంటే 2009 నవంబర్ 29 రోజు కేసీఆర్ అంటే ముఖ్యంగా సిద్దిపేటలో ఒక ఉద్యోగ గర్జన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కేసీఆర్ అక్కడ ఉద్యోగస్తులు పడుతున్న ఈత బాధలు విన్న వెంటనే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం అనేది తెలంగాణకు అవసరం, తెలంగాణ ప్రజలకు అవసరం, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ చాలా బాధలు పడుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా తానే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా తానే ఆమరణ దీక్షకు దిగుతానని చెప్పి సిద్దిపేటలో ప్రకటించడమే కాదు, నవంబర్ 29కి 2 రోజుల ముందు కరీంనగర్లోని తీగలగుట్టపల్లికి వచ్చినటువంటి పరిస్థితి. తీగలగుట్టపల్లికి వచ్చిన తర్వాత 29న రంగదాం సంబంధించి అక్కడ నేను దీక్ష చేస్తాను, ఆమరణ దీక్ష చేస్తాను, తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత తప్పనిసరిగా అవసరం, తాను ప్రాణాలు అర్పించైనా సరే తెలంగాణ రాష్ట్రాన్ని తెస్తానని చెప్పి వచ్చినటువంటి పరిస్థితి. కానీ 2 రోజులు కూడా తీగలగుట్టపల్లిలో చూసుకుంటే కుమార్ ఆనాటి విషయాలు ఒకసారి మనం తలుచుకుంటే రోమాలు నిక్కపొడుసని చెప్పవచ్చు. ఎందుకంటే తీగలగుట్టపల్లిలోని కేసీఆర్ భవన్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒకవైపు అయితే చుట్టూ కార్యకర్తల వలయంలో కేసీఆర్ ఉంటే తీగలగుట్టపల్లిలోని కేసీఆర్ భవన్ చుట్టూ వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి. నరాలు తెగిపడే ఉత్కంఠ. మరి తెల్లారితే కేసీఆర్ రంగదాంపల్లి పోతారా, అరెస్టు చేస్తారా, అసలు ఏం జరుగుతోంది? రాష్ట్రం యావత్తు మొత్తం కూడా ఇటు కరీంనగర్ జిల్లా వైపు మరలిందంటే ఈ 3 రోజులు కూడా ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు కుమార్. ఈ నేపథ్యం అంటే అలుగునూరు కూడా అసలు నిజంగా చెప్పాలంటే కరీంనగర్ జిల్లాలో అలుగునూరు అనేది జిల్లా వరకే తెలుసు. కానీ ఆనాడు అరెస్ట్ అయిన తర్వాత చరిత్ర పుటల్లో అలుగునూరు
అంటే రాష్ట్రాలు దాటి దేశాలు దాటినటువంటి పరిస్థితి, అలుగునూరుకు అంత చరిత్ర కూడా వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఆనాటి ఉదయం రంగదాంపల్లికి వెళ్లేందుకు కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో ఇటు అలుగునూరు చౌరస్తాలో పోలీసులు డైవర్షన్ చేసి అరెస్ట్ చేయడమే కాదు, ఖమ్మం తరలించినటువంటి పరిస్థితి. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, ప్రొఫెసర్ జయశంకర్ కావచ్చు, లక్ష్మీకాంతరావు వీళ్ళందరినీ కూడా వరంగల్లోనే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా కేసీఆర్ రంగదాంపల్లికి వెళ్లే మూమెంట్ ఒకటైతే, దానికి ముందు రోజు మాత్రం మీడియాతో చెప్తూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాన్ని సైతం పణంగా పెడతాను, తెలంగాణ రాష్ట్రం మనకు అవసరం, తెలంగాణ వచ్చుడా కేసీఆర్ చచ్చుడా, తెలంగాణ జైత్రయాత్ర చేస్తారా లేకపోతే నా శవయాత్ర చేస్తారా మీరే తెలుసుకోండి తెలంగాణ ప్రజలారా, మనకు సమైక్య రాష్ట్రంలో అడుగడుగున దోపిడీకి గురవుతున్నాం, తెలంగాణ రాష్ట్రం వస్తేనే మనకు నీళ్లు నిధులు నియామకాలన్నీ కూడా వస్తాయని చెప్పిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం యావత్తు కూడా 4 కోట్ల ప్రజలు కేసీఆర్ వెంట నడిచినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది కుమార్. దీనికి సంబంధించి చూసుకుంటే కూడా ప్రత్యేకంగా అలుగునూరుకు ఇంత చరిత్ర ఉందని చెప్పాలి. ఇంకోవైపు చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ పిలిపించినా కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క పిలుపుతో ప్రజలంతా కూడా జేఏసీలుగా ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసినా కానీ గ్రామ పంచాయతీలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, ఎక్కడ మండలాలు కావచ్చు, వివిధ రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రజలు తెలుసుకోవడమే కాదు, తెలియని వారికి కూడా చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు కేసీఆర్ వేసిన అడుగుల్లో ప్రతి అడుగు వేస్తూ బాసడగా నిలిచినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి చూసుకుంటే కూడా ఇటు కరీంనగర్ సంబంధించి చూసుకుంటే కుమార్ ప్రత్యేకత దీనికి ఉందని చెప్పాలి. కేసీఆర్ కూడా ఇక్కడ తెలంగాణకు సంబంధించి పదవులను సైతం గడ్డి పోచల్లాగా వదిలిపెట్టినటువంటి పరిస్థితి, రాజీనామాలకు వెనకాడలేదు. రాజీనామా ప్రతి విషయంలో కూడా తెలంగాణ కోసం ఏదైనా చేస్తానని చెప్పిన నేపథ్యం ఒకటైతే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను అసూలైన పాసానని చెప్పినటువంటి నేపథ్యం. ఆనాడు అలుగునూరులో అరెస్ట్ చేసినటువంటి కేసీఆర్ ను ఖమ్మం జైలుకు తరలించారు. రాష్ట్రం అంతా కూడా అట్టుడికిపోయింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒకే ఒక వ్యక్తి ముందడుగు వేసి వెళ్తున్న నేపథ్యంలో అలుగునూరులో అరెస్ట్ చేసిన నేపథ్యంలో అలుగునూరు చరిత్ర యావత్ భారతదేశం కాదు ప్రపంచంలో కూడా ప్రతి ఒక్కరు కూడా అసలు ఈ అలుగునూరుకి ఏంటి ఇంత చరిత్రనే దాని మీద చర్చ జరిగిందంటే మనం అర్థం చేసుకోవచ్చు కుమార్. ఆ తదనంతరం ఖమ్మం జైలుకు తరలించిన నేపథ్యం, ఆ తర్వాత 11 రోజులు కూడా దీక్ష చేసినటువంటి నేపథ్యంలో కేంద్రం దిగవచ్చింది, తెలంగాణ రాష్ట్రం ప్రకటించడం కాదు. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకున్నటువంటి ఇవన్నీ కూడా చరిత్ర పుటల్లో లిఖించాల్సిన రోజని చెప్పాలి. దీక్షా దివస్ విషయం తలుచుకుంటేనే రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎవరు చూసినా కూడా వివిధ రకాలుగా దీన్ని చర్చించుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా యూత్ కావచ్చు, సింగరేణి కార్మికులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, యావత్తు సబ్బండ కులాలు కూడా జేఏసీలుగా ఏర్పడమే కాదు, తెలంగాణ రాష్ట్ర సాధకుడైనటువంటి కేసీఆర్ ఇచ్చిన ఒక పిలుపుతో ప్రతి ఒక్కరు కూడా అడుగులో అడుగు వేసి తెలంగాణ రాష్ట్ర సాధనకు తోడ్పాటునిచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఈ నేపథ్యంలోనే ఈ దీక్షా దివస్ ను కరీంనగర్లోని అలుగునూరులో పెద్ద ఎత్తున చేసేందుకు కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం అయితే మనకు ఈరోజు ఉదయం నుంచి కూడా సాంస్కృతిక సారథి రసమై బాలకృష్ణ గారు దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. ఆనాటి తీపి గుర్తులు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే నవంబర్ 29 అంటేనే చరిత్ర పుటలో లిఖించాల్సిన రోజు, సువర్ణ అక్షరాలతో కానీ ఈ రోజు ఈ అలుగునూరు చౌరస్తా అంటే అసలు ఎవరికి తెలియదు, కానీ ప్రపంచానికి కూడా అలుగునూరు తెలియజేసినటువంటి దీక్ష ఇక్కడే అరెస్ట్ కావడం, ఇలాంటి అన్ని గుర్తొచ్చినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? చాలా గర్వంగా కూడా ఉంటుంది, చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా 29వ కేసీఆర్ దీక్షను తలుసుకోవడం అని అంటే గాంధీ దేశ స్వతంత్రం కోసం తలపెట్టినటువంటి సత్యాగ్రహాన్ని తలుసుకున్నట్టుగానే ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా ఇది భావించుకుంటా ఉంటున్నారు. వాస్తవంగా కేసీఆర్ దీక్ష అనేది ఒక పార్టీ కోసమో తన కోసమో చేసినటువంటి దీక్ష కాదు, తెలంగాణ ప్రజల విముక్తి కోసం చేసినటువంటి దీక్ష. కాబట్టి ప్రతి ఇంట్లో ఆ రోజు కూడా ప్రతి ఈయన దీక్ష సందర్భంలో కేసీఆర్ ను అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఎవరు కూడా అన్నాలు కూడా తినలేదు. ప్రతి ఇంట్లో కూడా టీవీ పెట్టుకొని ఇలా ప్రతి ఒక్కరు అయ్యో మేముంటే బాగుండు కదా కేసీఆర్ దగ్గర, మేము కూడా వెనక నడుస్తుంటే బాగుండు కదా అన్నటువంటి ఒక భావన కలిగించినటువంటి సందర్భం మనకు నవంబరు 29 అనేది మనం చాలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు దీక్షా దివస్ కి ఖమ్మం జిల్లా సిద్ధమైంది. కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తి తెలుపుతూ నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు, గులాబీ జెండాలు వెల్లువిరిశాయి. దీక్షా దివాస్ పురస్కరించుకుని బీఆర్ఎస్ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పూలాభిషేకం చేయనున్నారు. ఉద్యమ కాలం నాటి పరిణామాలను వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. తెలంగాణ సాధనలో ప్రముఖుల త్యాగాలను, ఉద్యమ స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు తెలిసే విధంగా బీఆర్ఎస్ నాయకులు సభలో ప్రసంగించనున్నారు.
దీక్షా దివాస్కి ఖమ్మం జిల్లా సిద్ధమైంది. కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తి తెలుపుతూ నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు, గులాబీ జెండాలు వెల్లువిరిశాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా లైట్ ద్వారా అందిస్తారు. సాంబా, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దీక్షా దివాస్ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? దీక్షా దివాస్ సంబరాలు ఎలా జరుగుతున్నాయి? కుమార్, మలిదేశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిదిద్దినటువంటి కరీంనగర్, వరంగల్ జిల్లాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మరొక ప్రధానమైనటువంటి ఘట్టానికి కారణమైంది ఖమ్మం జిల్లా చెప్పొచ్చు. ఆ రోజు దీక్షా దివాస్కు బయలుదేరేటువంటి సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే రోజు కరీంనగర్ తీగలగుట్టపల్లి నుంచి కేసీఆర్ దీక్షకు బయలుదేరినటువంటి నేపథ్యంలో ఆయన్ని అలుగునూరు చౌరస్తాలో అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత జరిగిన పరిణామాలన్నిటి కూడా ఖమ్మం జిల్లా కేంద్రమే ఒక ఆలవాలంగా నిలిచింది. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాదులు కేసీఆర్ని రక్షించుకునేందుకు, కేసీఆర్ని కాపాడుకునేందుకు ఇటు జైలు గోడల దగ్గర, అట్లాగే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర వేల మంది వచ్చి కొట్లాడినటువంటి దృశ్యాలను గుర్తు చేస్తూ ఆనాటి పోరాట స్ఫూర్తిని తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏదైతే ఘట్టం విజయ తీరాలకు చేర్చేటువంటి ప్రధానమైనటువంటి ఘట్టం ఉందో ఆ దీక్షా దివాస్ను భవిష్యత్ తరాలకు చెప్పటము, తెలంగాణ భారతదేశ స్వతంత్ర పోరాటం ఎంత సుదీర్ఘంగా జరిగిందో, తెలంగాణ కూడా స్వపరిపాలన కోసం, స్వరాష్ట్ర ఏర్పాటు కోసం సాగినటువంటి ఉద్యమాన్ని తెలంగాణ స్వతంత్ర పోరాటంగా బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా శాఖ అభివర్ణిస్తున్నటువంటి నేపథ్యంలో నాటి గుర్తులను కేసీఆర్ ఇక్కడ చేపట్టినటువంటి దీక్ష, ఆనాటి కఠోర పరిస్థితులను వివరిస్తూ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఏ రకంగానైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో ఖమ్మంలో కూడా అదే రకంగా కార్యక్రమాలు చేసేందుకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ప్రధాన కూడలన్నీ గులాబీమయం అయిపోయినాయి. 2 జిల్లాలుగా ఏర్పడింది ఖమ్మం. కేసీఆర్ వచ్చిన తర్వాత 2 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా కేంద్రంలో కూడా కొత్తగూడెం హెడ్ క్వార్టర్లో కూడా దాదాపు 1000-1500 బైకులతో భారీ ర్యాలీ చేయబోతున్నారు. మాజీ మంత్రి వర్మ వెంకటేశ్వరరావు, జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో కొత్తగూడెంలో కూడా భారీ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ ఏర్పాటు చేసి కేసీఆర్ పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలిపేలాగా ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఇటు ఖమ్మంలో చూస్తున్నా కనుక చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో 2 ప్రధానమైనటువంటి కేంద్రాలు ఉన్నాయి. ఒకటి ప్రభుత్వ ఆసుపత్రి, రెండవది జైలు. ఈ జిల్లా జైల్లోనే కేసీఆర్ నుంచారు. ఆ తర్వాత ఆయనని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. వాటన్నిటిని ప్రతిబింబించేలాగా జిల్లా పార్టీ అధ్యక్షులు తాతా మసూదన్, అట్లాగే మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో పాటు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కమల్ రాజు లాంటి వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఈ జిల్లా ఇన్ఛార్జీలను వేశారు. తక్కెలపల్లి రవీందర్రావు ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు. కొత్తగూడెం ఇన్ఛార్జిగా వద్దిరాజు రవిచంద్రన్ వేశారు. భారీ ఏర్పాటు చేసి భవిష్యత్తు తరాలకు కేసీఆర్ చేపట్టినటువంటి దీక్ష యొక్క గొప్పతనం ఏంటి, ఆ దీక్ష తర్వాత వచ్చినటువంటి పరిణామాలేంటి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎందుకు ముందుకొచ్చాయనేటువంటి విషయాన్ని స్పష్టంగా రాబోయే తరాలకు చెప్పే విధంగా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఖమ్మంలో జరిగేటువంటి కార్యక్రమాల వివరాలు చూస్తే తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పూలు అర్పించిన తర్వాత అమరవీర స్తూపం దగ్గరికి వెళ్ళి ఆనాటి అమరవీరుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటారు. అక్కడ పూలు వేసి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేసిన తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయం చేరుకొని ఫోటో ఎగ్జిబిషన్ తిలకించి ఆ రోజు కేసీఆర్ చేపట్టినటువంటి దీక్ష ఏంటి, ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులు, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు ఏ రకంగా నాడు ఉద్యమాన్ని కాపాడుకున్నాయనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకునే విధంగా ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది. ఆ తర్వాత కళాకారులు, ఆ తర్వాత స్పీచ్లతోని సభ జరిగేలాగా ఏర్పాటు చేశారు. భావి తరాలు కేసీఆర్ స్ఫూర్తిని గుర్తుపెట్టుకునేలాగా తెలంగాణ ఉద్యమానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాకారం అయిందంటే అందులో ఖమ్మం జిల్లా పాత్ర ఉన్నది, అందులో ఖమ్మం జిల్లా ఉద్యమించింది అనేటువంటి విషయాన్ని భవిష్యత్ తరాలకు చెప్పడము. ఆనాడు కేసీఆర్ ఏ తీరుగానైతే తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం చావో లేదంటే విజయయాత్ర లేదా శవయాత్ర జరగాలనేటువంటి ఒక నినాదంతో ఏ రకంగానైతే ముందుకు పోయారో దాన్ని మరొకసారి మననం చేసుకోవడం ద్వారా తెలంగాణ పోరాటాన్ని గుర్తు చేసుకున్నటువంటి లక్ష్యంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా శాఖ, కొత్తగూడెం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కనివిని ఏర్పాటు చేశారు. కాసేపట్ల కార్యక్రమాలన్నీ మొదలు కాబోతున్నాయి. ముఖ్య నాయకత్వంతో ఇప్పటికే పార్టీ కార్యాలయాలకు చేరుకొని ర్యాలీల తర్వాత జరిగేటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు, అట్లాగే ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసేటువంటి కార్యక్రమాలకు సంసిద్ధమయ్యారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ సాంబా. 15 ఏళ్ల క్రితం నాడు తెలంగాణ ఆకాంక్ష సమైక్య కుట్రల సంఖ్యలలో బందీ, హక్కులు హననమై, ఆత్మగౌరవం ఛిద్రమై, ఆత్మ బలిదానాల నెత్తురోడిన కోటి గాయాల వీణ. ఓవైపు ఇంకెన్నాళ్ళు ఈ బానిసత్వమన్న ఆక్రోశం, మరోవైపు తెలంగాణ అన్న పదమే లేకుండా చేయాలన్న పరాయి పెత్తనపు పన్నాగం, ఆ నైరాస్యపు నిషిధిని చీల్చిందో కాంతిపూజం. తెలంగాణ తల్లికి ప్రణమిల్లి ప్రాణాలే పణంగా పెట్టి కేసీఆర్ యుద్ధభేరి మోగించిండు.
తల్లి తెలంగాణ సంఖ్యలు తెంచేందుకు సత్యాగ్రహమై ఆమరణ దీక్ష పాశుపతం సంధించిండు. తెలంగాణ కావాలా అన్న హేళనను కూల్చి మన తెలంగాణ మనకు కావాల్సిందేనన్న భావోద్వేగానికి బలమయ్యాడు. ఎందుకివ్వరురా మా తెలంగాణ అని 4.5 కోట్ల జనం ప్రశ్నించే ధైర్యమయ్యాడు. సభండ జనాలను ఏకం చేసి సమైక్య దుందుడుపై దండయాత్రను చేసిండు. అదే దీక్షా దివస్. 29 నవంబర్ 2009 ఆనాటి తెలంగాణ ఉద్యమాన్ని చారిత్రాత్మక మలుపు తిప్పిన దీక్షకు శ్రీకారం. తీరం ముద్దాడిన తెలంగాణ స్వరాష్ట్ర పోరాటానికి దిగ్విజయ పతాకాను నిటారుగా నిలబెట్టిన మహోన్నత తరుణం నాటి దీక్షే. నేటి స్ఫూర్తి తెలంగాణ ప్రజలందరికీ టీ న్యూస్ తరపున దీక్ష దివస్ ఉద్యమాభివందనం. సల్లగుండా రాజము తెచ్చాడో, ఎన్ని గడపలు దొక్కాడో, ఎన్ని బాధల పడ్డాడో, 60 ఏళ్ళ కోసదీచి సంబురమిచ్చాడో. 60 ఏళ్ళ గాయాలు, మరువలేని వేదనలు అన్ని మాయమవుతాయి నిన్ను చూడగాని. తీర్చినావు మా కలలు, తుడిచినావు కన్నీళ్ళు, నిన్ను చూస్తే గుర్తొస్తాడు ఇంట్లో ఉన్న నాన్ని. అక్షరాలు చాలేనా నీ కథ రాయాలంటే, 1,00,000 ఏళ్ళు పట్టేనా నేల నిన్ను మరవాలంటే. పెదవిన నవ్వులుగా సేసావి నీ పేరేంటే. జయ హో మా జాతి ప్రథముడా, జయ హో కల్వకుంట్ల చంద్రుడా, జయ హో మా రాజగజుడా, జయ హో కల్వకుంట్ల చంద్రుడా. ఏ పల్లె పిల్లాడో, ఏ తల్లి బిడ్డాడో, అయ్య కడుపు సల్లగుండా రాజము తెచ్చాడో. ఎన్ని గడపలు దొక్కాడో, ఎన్ని బాధల పడ్డాడో, 60 ఏళ్ళ కోసదీచి సంబురమిచ్చాడో. దీక్ష దివస్ తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో చిరస్మరణీయం. 6 దశాబ్దాల స్వప్నం కోసం ఉద్యమ సారథి కేసీఆర్ ప్రాణాలను పణంగా పెట్టిన రోజు. 4 కోట్ల ప్రజల గొంతుకలు ఏకమై జై తెలంగాణ అని నినదించిన రోజు. తెలంగాణ చైతన్యం అంబరాన్ని తాకిన అద్భుత ఘట్టం. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన దీక్ష దివాస్ పై మా కరీంనగర్ ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తున్న ప్రత్యేక కథనం. తీగలగుట్టపల్లి కేసీఆర్ భవన్ ఇది తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువుగా చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా నాడు కేసీఆర్ ఉద్యమ బాట అంటే సిద్దిపేటలో జరిగే నిరాహార దీక్షకు ఈ భవన్ నుంచే బయలుదేరినటువంటి పరిస్థితి. అక్టోబర్ 21 సిద్దిపేటలో ఉద్యోగ గర్జన జరిగిన నేపథ్యంలో దానికి అటెండ్ అయినటువంటి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్ని పోరాటాలు చేసినా కేంద్రం దిగు రావట్లేదు, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి. ఈ నేపథ్యంలో తానే నిరాహార దీక్ష దిగుతానని చెప్పిన నేపథ్యం. చెప్పడమే కాదు, దానికి అనుగుణంగా నవంబర్ 28న తెలంగాణ భవన్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి ఆ తదనంతరం కరీంనగర్ బాట పట్టినటువంటి పరిస్థితి. ఉద్యమాల కిల్ల కరీంనగర్ జిల్లా నాటి నుంచి నేటి వరకు కూడా కేసీఆర్ ఏ ఒక్క పిలిపించినా కూడా
ఆయన వెంట నడిచినటువంటి పరిస్థితి. ఆంధ్ర పాలకుల చేతిలో తెలంగాణ దగా పడింది. నీటి కేటాయింపుల్లో నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంది. నియామకాల్లో వివక్షకు గురై ఉమ్మడి రాష్ట్రంలో అణిచివేతకు గురైంది. ఆనాటి తెలంగాణ పరిస్థితిని చూసి కేసీఆర్ చెలించిపోయారు. స్వరాష్ట్ర సాధన కోసం ముందడుగు వేశారు. ఎవరికి కావాలా? స్పీకర్ రాజీనామా తీసుకో, శాసనసభ రాజీనామా తీసుకో, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా తీసుకో. 2001 ఏప్రిల్ 27వ తేదీన ప్రత్యేక రాష్ట్రం కోసం పార్టీని ఏర్పాటు చేశారు. ఆనాడు కేసీఆర్ వెంట పౌర సమాజం కదిలింది. కవులు, కళాకారులు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు, ఉద్యోగులు, ఒక్కరేంటి అన్ని వర్గాలు వెన్నంటే నడిచాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరం, ఆవశ్యకత గురించి గట్టిగా వినిపించారు. అవసరమైతే కేసీఆర్ తల నడుపుకుంటారు కానీ తల వంచడం. అసలు ఈ తెలంగాణ గడ్డ మీద ఆంధ్ర పార్టీల పెత్తనం అవసరమా? అవసరం లేదంటే దండం పెడితే ఒకసారి శైలే పట్టున్నా. కెమెరాలు గారు దింపరాదా ఒకసారి? ఆంధ్ర పార్టీలు అవసరం లేదు కదా. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేందుకు కారణం కేసీఆర్ చేపట్టిన దీక్షా దివాస్. ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ ప్రాణాలకు తెగించి 2009 నవంబర్ 29వ తేదీన దీక్షకు దిగారు. తీగలగుట్టపల్లిలో గల ఉత్తర తెలంగాణ భవన్ నుంచి సిద్దిపేట బయలుదేరారు. సిద్దిపేట రంగదాంపల్లిలో గల దీక్షా శిబిరానికి వెళ్తుండగా అల్గనూరు చౌరస్తా వద్ద పోలీసులు కేసీఆర్ అడ్డుకున్నారు. అరెస్టు చేస్తున్నామని ప్రకటించి అక్కడి నుంచి ఖమ్మం జైలుకు తరలించి కుట్రకు తెరతీశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ సమాజం జేఏసీగా ఏర్పడి పోరాడింది. ప్రతి ఒక్కరూ తెలంగాణ కోసం కంకణం కట్టుకున్నారు. తమ బతుకులు బాగుపడాలని విద్యార్థులు కదం తొక్కారు. కేసీఆర్ ను ఖమ్మం తీసుకెళ్లే సమయంలో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు. ఆనాటి ఉద్యమ స్ఫూర్తి ఇప్పటికీ తమకు ఉందని అంటున్నారు. తెలంగాణ భవన్ వైపు ఒకసారి ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నట్టు ప్రజలందరూ ఒకసారి కరీంనగర్ తెలంగాణ తీగలగుట్టపల్లిలో ఉన్న తెలంగాణ భవన్ వైపు చూసే విధంగా చేసిన వ్యక్తి మన కేసీఆర్ గారు ఒక్క వ్యక్తిగా మొదలైన ఉద్యమము ఆ రోజుతో ఇక్కడి నుండి సిద్దిపేట వరకు ఒక మహాసంద్రంగా ప్రజలు ఆయన వెంట నడిచారు. ప్రతి జిల్లా నుండి అందరూ ఆయన దీక్షలో పాల్గొనాలి, మేమెందుకు ఉండకూడదు ఉద్యమంలో, మేమెందుకు, మా బతుకులు బాగుపడతాయి, మాకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మా బతుకులు బాగుపడతాయి అని విద్యార్థుల నుండి మొదలుకొని విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున వాళ్ళ తల్లిదండ్రులకు ప్రోత్సహించాము. దానికి ఎగ్జాంపుల్ మేమే. మా తల్లిదండ్రులకు తెలియకున్నా కూడా చెప్పి మన బ్రతుకులు బాగుపడతాయి అమ్మ, మీరందరూ ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని చెప్తే వాళ్ళు కూడా తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని ఆ రోజు ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. చిన్నపిల్లల నుండి మొదలు ఇప్పటి వరకు ఎవరు మర్చిపోలేని రోజు ఆ రోజును. 2009లో 29 నవంబర్ నాడు నిజంగా కీలక ఘట్టం. అప్పటికే 2001 నుంచి 2009 వరకు ప్రతి గ్రామాన పట్టణాల అంతటా ఉద్యమం ఉధృతిగా వేలేస్తుంది. ఎప్పుడైతే ఇక కేసీఆర్ ఈ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడు అనే నేపథ్యంలో ఇదే కరీంనగర్ నుండి, ఇదే తెలంగాణ భవన్ నుండి, ఉత్తర తెలంగాణ భవన్ నుండి దీక్షను స్టార్ట్ చేసి పోతున్న సందర్భంగా 29 నాడు ఈ అల్గునూరు చౌరస్తా కాడ వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టి ఈ చేసిన కాంగ్రెస్ పాలకులప్పుడు ఈ తెలంగాణ కోసం. అప్పుడు 12 డిసెంబరు 9 నాడు కూడా చిదంబరం కూడా డిక్లేర్ చేసిండు. డిక్లేర్ చేసినాక ఈ ఆంధ్రోళ్ళు ఒకటేసారి లేచి ఆంధ్ర తెలంగాణ ఉద్యమం అది లేచిన తర్వాత ప్రతి 2009 నుండి విద్యార్థి విభాగం ప్రతి కులము మతం అనకుండా ఎవరికి చేసి ఏర్పడ్డారు. అడ్వకేట్స్ కూడా నల్ల కోట్లు పక్కకు పెట్టి అడ్వకేట్లు కూడా దీక్షలో పాల్గొన్నారు, నిరాహార దీక్షలు చేసిండ్రు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. నిజంగా ఈ దీక్షా దివస్ నేను మరపురానిది, మరవలేనిది, చరిత్రలో రాయవలసింది. ఈ చరిత్ర భారతదేశ చరిత్రలో కేసీఆర్ చేసిన ఏదైతే ఈ దీక్ష రోజు ఉన్నదో ఇది చరిత్ర పుటలు రావాల్సింది. దీని సందర్భంగానే ఈ తెలంగాణ వచ్చింది. ఈ కేసీఆర్ వాళ్ళని వచ్చింది కానీ ఇంకొకరు వల్ల రాలేదు. కేసీఆర్ చేపట్టిన దీక్ష వల్ల తెలంగాణ కల సాకారమైంది. నవంబర్ 29, 2009న తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరు.
తెలంగాణ ఉద్యమంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ఉద్యమానికి ఆ రోజు ఊపిరి పోసిందని ఓ విద్యార్థి గుర్తు చేశారు. కాలేజీ నుంచి తెలంగాణ భవన్ వద్దకొచ్చి కేసీఆర్ కు రక్షణగా సైనికులుగా నిలిచామని ఆనాటి జ్ఞాపకాన్ని నెమరవేసుకున్నారు. కేసీఆర్ గారు రంగదంపల్లి చౌరస్తాకు వెళ్తున్నప్పుడు మేము అదే అలుగునూరు చౌరస్తా దగ్గర మేము అక్కడే ఉన్నాం. తెలంగాణ ఉద్యమం ఆ రోజు కేసీఆర్ గారు అరెస్ట్ చేయగానే మేము అక్కడనే ఉద్యమానికి విద్యార్థి నాయకులుగా మేము అక్కడనే ధర్నాలు చేస్తూ, ఆ రోజు కేసీఆర్ గారు లేకపోతే ఈరోజు తెలంగాణ వచ్చునా? తెలంగాణ అనేది ఈరోజు కేసీఆర్ ఇలా దీక్ష చేయబట్టే ఇలా తెలంగాణ అనేది ఈరోజు మనం ఇలా ఉన్నామంటే దానికి కారణం కేసీఆర్ గారే. ఈరోజు ధర్నా అనేది ఆ రోజు ఆయన అక్కడికి సిద్దిపేట వెళ్తుండగా ఇక్కడ కావాలని పోలీసులు ఆపి మరి అక్కడ ధర్నా మేము అక్కడనే కూర్చున్నాము. ఆ రోజు సార్ను అరెస్ట్ చేయగానే వెంటనే మేము అక్కడి నుండి ఆ రోజు నుంచి విద్యార్థి నాయకుడిగా తెలంగాణ చౌక్ అదే ఇదే గీతా భవన్ దగ్గర మేము రెగ్యులర్గా ధర్నా చేసుకుంటూ ఇదే విద్యార్థి నాయకునిగా మేము ఇక్కడనే ఉండి రెగ్యులర్గా మేము ధర్నా చౌక్లో ఉన్నాం. ఈరోజు తెలంగాణ వచ్చిందంటే దానికి కారణం కేసీఆర్ గారే. కేసీఆర్ గారు లేకపోతే ఇలా తెలంగాణ వచ్చునా అనేది మాకు ఉండే. 2029 నవంబర్ 29 రోజు అప్పుడు మేము ఇంటర్మీడియట్ చదువుతూ ఉండే. అప్పుడు కేసీఆర్ గారు కరీంనగర్కి వచ్చిళ్ళు అని అంటే అప్పుడప్పుడే ఉద్యమం స్టార్ట్ అవుతుంది. అంటే ఎక్కువ మందికి తెలియకపోతుండే. అప్పుడప్పుడే మేము ఏంటంటే అప్పుడు కాలేజీకి వెళ్ళేవాళ్ళం. ఆ సందర్భంలో కేసీఆర్ గారు కరీంనగర్ నుంచే అమర నిరాహార దీక్ష అంటే ఒక రాష్ట్రం సాధించడానికి కోసం అమర నిరాహార దీక్ష చేయడానికి బయలుదేరుతున్నారు అన్న క్షణంలో మేమంతా అప్పుడు చిన్నపిల్లలుగా ఇంటర్ స్థాయిలో ఉండే. అరే మేమందరం కూడా మరి ఏంటి అసలు కేసీఆర్ ఏం చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ మన తీలోటపల్లిలో ఉన్న తెలంగాణ భవన్ దగ్గరికి అందరం కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. అంటే ఎవరు పిలవకపోయినా కానీ ఏదో జరుగుతుంది కరీంనగర్లో, ఈ పోలీసు వాళ్ళు ఏంది, కథ ఏంది, ఇది అంతే ఏంది, ఈ మంది ఏంది, అసలు ఏం జరుగుతుందని చూడడానికి పోయినాం. చూడడానికి పోయినాక కేసీఆర్ గారు వెళ్ళిన వెంటనే వాళ్ళందరితో పాటుగానే మేము కూడా ఏ కారు దొరికితే ఆ కారు వాళ్ళతోనే ఎక్కేసి రావడం జరిగింది. అట్లనే వచ్చి ఇక్కడ అల్గునూరు దగ్గర అరెస్ట్ చేసినప్పటికీ మేమందరం కూడా అప్పటికే పోలీసు వాళ్ళు అందరూ ఎవరైతే ఉద్యమకారులు అప్పుడు చేస్తున్నారో వాళ్ళతో పాటుగా మేము కూడా జై తెలంగాణ నినాదాలతో ఇచ్చుకుంటూ అలాగే ముందుకు వెళ్ళడం. ఏ పోలీసు వాళ్ళకు కూడా భయపడలేదు. వాళ్ళు లాఠీలు పట్టుకొని వచ్చినప్పటికీ కూడా మేము చిన్నపిల్లలు ఉన్నప్పటికీ కేసీఆర్ గారినే పట్టుకొని ఉండాలి అన్నట్టు ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ ఉద్యమ స్ఫూర్తిని మేము ఇప్పటికీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే ఉన్నదో ఆ ఉద్యమ స్ఫూర్తి మా ప్రాణాలు పోయేంత వరకు కూడా కేసీఆర్ గారిని ఆ రోజు మేము దగ్గర నుండి చూసాం కాబట్టి ఆ ఉద్యమ స్ఫూర్తి అనేది మాకు ఎప్పటికీ మా ప్రాణం వదిలే వరకు కూడా ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూనే ఉంటాం. మరోవైపు దీక్షా దివాస్ రోజున నాటి సమైక్య పాలకుల ఆదేశాలతో పోలీసుల అణిచివేత ధోరణి అవలంబించారు. అయినప్పటికీ కేసీఆర్ చేసిన ఉద్యమంతో ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. స్వరాష్ట్ర ఆకాంక్ష సాకారమైంది. దీక్షా దివాస్ ను గుర్తు చేసుకుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబడుస్తున్నాయని ఉద్యమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సుంకె రవిశంకర్ మాజీ ఎమ్మెల్యే. జీవితంలో మరుపురానటువంటి రోజు. ఇప్పటికీ నా ఒంట్లో ఆ రోజు గుర్తుకొస్తే రోమాలు నిక్కబడుస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి ఆనాడు తీవ్రమైనటువంటి ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో మరి పోలీసులు బలవంతంగా నిర్బంధించి మరి ఉద్యమాన్ని అణిచివేయాలనేటువంటి ఒక కారణంతో, బలమైనటువంటి కారణంతో కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి ఉద్యమాన్ని అణిచివేసేటువంటి కార్యక్రమం జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు వారు చేసినటువంటి మరి పోరాట ఫలితంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తెలంగాణ దేశానికి రోల్ మోడల్ ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటుంటే ఆ రోజు నిజంగా జీవితంలో ఒక మరిచిపోలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజు. దీక్షా దివాస్ తో తెలంగాణ పౌర సమాజాన్ని కేసీఆర్ ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. అన్ని వర్గాలు ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఢిల్లీకి వినిపించాయి. ఆ రోజు నుంచి రాష్ట్రంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చే వరకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులై పోరాటం చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో దీక్ష దివాస్ ఓ మూల మలుపు. కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకున్న క్షణం నాటి పాలకులు దీక్షను భగ్నం చేసేందుకు చేసిన కుట్రలు, ఆ కుట్రలకు వ్యతిరేకంగా అగ్నిగుండమై రగిలిన యావత్ తెలంగాణ ఇప్పటికీ తలుచుకుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. తెలంగాణ ఉద్యమ సాధన దీక్ష దివస్ వల్లే ఫలించిందనడంలో ఎటువంటి సందేహం లేదు. చరిత్రాత్మక దీక్షను 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆ దీక్షే కారణమైంది. 2001 నుంచి మలిదశ ఉద్యమానికి కేసీఆర్ ఊపిరిపోశారు. ధర్నాలు, వంట వార్పులతో తెలంగాణ గడ్డగర్జించింది.
నవంబర్ 27, 28వ తేదీల్లో కరీంనగర్ జనసంద్రాన్ని తలపించింది. కేసీఆర్ ఇంటి వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఆ రోజు రాత్రి కేసీఆర్ నిద్రాహారాలు మాని ఉద్యమ కార్యాచరణను అమలు చేశారు. ప్రజలారా నన్ను ఆశీర్వదించండని దీక్షకు బయలుదేరారు. ఆ రోజు ఏం జరుగుతుందోనని కరీంనగర్ ప్రజలు కళ్లకు ఒత్తులు పెట్టుకొని చూశారు. కేసీఆర్ దీక్షకు వెళ్తుంటే కరీంనగర్ ప్రజలు జై తెలంగాణ అని నినదించి మద్దతు పలికారు. కేసీఆర్ గారు చేపట్టినటువంటి దీక్ష అనేది చాలా చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం తెలంగాణ ఉద్యమంలో. తెలంగాణ ఉద్యమాన్ని ఒక కీలక మలుపుకు తీసుకొచ్చినటువంటి నిరాహార దీక్ష అది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రకటన రావడానికి నాంది పలికినటువంటి నిరాహార దీక్ష కేసీఆర్ గారిది. కేసీఆర్ తెలంగాణ జైత్రయాత్రన లేకుంటే కేసీఆర్ శవయాత్రణ అనేటువంటి ఒక ఉద్వేగభరితమైనటువంటి నినాదంతో వారు ముందుకు రావడం జరిగింది. అయితే దీనికి కారణం ఏంటంటే 2001 నాటికి తెలంగాణలో తెలంగాణ నినాదం కానీ తెలంగాణ వాదం కానీ శూన్యంలో వేలాడుతున్నటువంటి పరిస్థితి. అప్పుడు 2001లో కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని ఉద్యమ పార్టీని స్థాపించి దానికి రాజకీయ స్వరూపం ఇచ్చి 2001 నుండి మలయ దశ ఉద్యమానికి ఊపిరిపోసి 2009 వరకు రకరకాల పోరాట రూపాల ద్వారా రకరకాల పోరాటాల ద్వారా దాదాపు 9 సంవత్సరాల ఉద్యమము నడిచిన తర్వాత ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు ఎట్లా తీసుకుపోవాలి, దీన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకుపోవాలి, ఇది నా నిరాహార దీక్షతోటే దీన్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీక్షా దివస్ అనేదే తెలంగాణ రావడానికి కారణమైంది. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అయితే నా శవయాత్ర లేకపోతే జైత్రయాత్ర అనే కార్యక్రమాన్ని తీసుకొని కరీంనగర్ నుండే శ్రీకారం చుట్టడం జరిగింది. 29 నాడు కేసీఆర్ గారిని ఏ రకంగా అరెస్ట్ చేయాలి, అంతకంటే ముందు చేయాలా దాని తర్వాత చేయాలనే ఆలోచన అప్పుడున్న ప్రభుత్వంకి వచ్చింది. అంచెలంచెలుగా ప్రతిసారి ఒక ప్లాన్గా 26 తారీఖు నాడు ఒక బ్యాచ్ తోటి ఒక రెజిమెంట్ లాగా కొన్ని వందల మంది పోలీసులను తీసుకొచ్చి కేసీఆర్ గారి ఇంటిని చుట్టుముట్టడం జరిగింది. అందరు తెలంగాణ ఉద్యమకారులందరూ కలిసి ప్రతిఘటించడం జరిగింది. ఆ యుద్ధం ఈరోజు కూడా మరొంది. నిజంగా కూడా కట్టెలు కారం పొడి చేతులు పట్టుకొని ముందు నిలబడ్డ పరిస్థితి మాది. 1000 మంది పోలీసులతోటి ఏ రకంగానైనా రాత్రి తీసుకొని పోవాలి, ఈ ధర్నా కార్యక్రమాన్ని మన నిరాహార దీక్షను భగ్నం చేయాలనే ఆలోచనతోటి దాడి చేయడం జరిగింది. అయినా కానీ తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ వాదులు ప్రతి ఒక్కరు కూడా అడ్డుకోవడం జరిగింది. సో ఈరోజు అవన్నీ తలుచుకుంటే మాకు రోమాలు లేస్తున్నాయి. చివరకు కేసీఆర్ గారి వాదన నిజమైంది. గొప్పగా ఎంత గొప్ప నినాదం అంటే తెలంగాణ వచ్చుడో కేసీఆర్ వచ్చుడో అన్నట్టు బ్రహ్మాండంగా తెలంగాణ వచ్చింది. నవంబర్ 29వ తేదీన కరీంనగర్ తెలంగాణ భవన్ వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. కేసీఆర్ కోసం వేలాది మంది తరలివచ్చారు. కేసీఆర్ ను పోలీసులు చేరకుండా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. దీక్షా స్థలి వద్ద కేసీఆర్ ను చేరుకునేందుకు ప్రజలు సాయశక్తులా కృషి చేశారు. ఉద్యమాన్ని ఎలాగైనా అడిచివేయాలనే ఉద్దేశంతో నాటి సమైక్య పాలకులు కుట్రలకు తెరతీశారు. కేసీఆర్ ను అక్రమంగా అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. అయితే కేసీఆర్ జైలులోనే దీక్ష కొనసాగించారు. దీంతో అక్కడి నుంచి కేసీఆర్ ను నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. నిమ్స్ ఆసుపత్రిలోనే ఆయన దీక్ష కొనసాగించారు. వాస్తవం కూడా కరెక్ట్ 15 సంవత్సరాల కిందండి ఈ 29వ తారీఖు రోజు కేసీఆర్ గారు వారు తీగలగుట్టపల్లిలో ఉన్నటువంటి వారి నివాసం నుంచి తెలంగాణ భవన్ నుంచి బయలుదేరే ముందు అసలు అక్కడ ఒక యుద్ధ వాతావరణం ఉన్నది. ఇండియా పాకిస్తాన్ యుద్ధం వాతావరణం ఎట్టుంటో అట్లుండే. మొత్తం కేసీఆర్ గారి ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసు అధికారులు ఉన్నారు అరెస్ట్ చేద్దామని. నేను అప్పుడు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నాను. ఆ రోజు మేము కూడా 3 అంచెల భద్రత మేము పెట్టుకున్నాం. కేసీఆర్ గారిని ముట్టుకుంటే మాత్రం ఆగే ప్రసక్తి లేదని చెప్పేసి మహిళలు కారం పొడి దంచుకొని పెట్టుకున్నారు. ఒకవేళ కేసీఆర్ ముట్టుకుంటే మేము కారం చల్లుతామని చెప్పేసి మేము యువకులు అందరం కూడా కార్డాలలో బయటలో నిండు చలిలో కూడా మేము భయపడకుండా ఉన్నాం. నిజంగా కూడా అదొక గొప్ప సంఘటనగా అనిపించింది మాకు. కేసీఆర్ గారు అరెస్ట్ చేస్తే మాకు ఊరుకునే పరిస్థితి లేదని. కానీ దొంగచాటున అలుగునూరు చౌరస్తాలో కేసీఆర్ గారు అరెస్ట్ చేసినారు. పెద్ద యుద్ధ వాతావరణం అయింది. మా అందరం మీద కేసులైనా జైలు వేయించడం. కానీ ఏమైనా కూడా ఆ సంఘటనతోటి మాత్రం తెలంగాణలో ఒక విప్లవం క్రియేట్ అయిపోయింది. ఇక ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ముట్టినంటే మాత్రం ఆగే పరిస్థితి లేదని చెప్పేసి ప్రజలు బాగా తిరగబడ్డారు. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ గారు ఒక నిదానం తీసుకొని ముందుకు పోతున్నటువంటి తరుణంలో కరీంనగర్ జిల్లా
విద్యార్థి నాయకునిగా అదేవిధంగా విద్యార్థి జేసీ చైర్మన్గా నేను అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో నవంబర్ 27వ తారీఖు నాడు తీగలగుట్టపల్లిలో ఉన్నటువంటి తన నివాసంలో మేమంతా కూడా పెద్ద ఎత్తున అప్పుడున్నటువంటి రోషయ్య ప్రభుత్వము ఒక భయానకమైనటువంటి వాతావరణము, ఒక యుద్ధ వాతావరణము కల్పించినటువంటి సందర్భం మేము చూసినాం. అయితే అప్పుడు కూడా విద్యార్థులం అందరం కూడా దుప్పర్లు కట్టుకుని చలికాలము దుప్పర్లు కప్పుకొని అందరం కూడా ఎక్కడికెక్కడ కేసీఆర్ గారు కాపాడుకోవాలి, తప్పకుండా రంగరామదావుపల్లె ఏదైతే కేసీఆర్ దీక్షా స్థలం ఉందో కేసీఆర్ గారిని అక్కడికి చేర్చాలనే ఒక దృఢ సంకల్పంతో విద్యార్థులం అంతా కూడా మేము చైన్ లెక్క ఏర్పడి 3 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పటికి కేసీఆర్ గారిని మమ్మల్ని అందరినీ నమ్మించి సైడ్ ట్రాక్ చేయాలని చెప్పి పోలీసులు వ్యూహం పన్ని ఈరోజు మేమందరం కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ గారి వెంబడి ర్యాలీగా పాల్గొని మేము రక్షణ కవచంతో వస్తున్న సందర్భంలో ఇక్కడ అల్లూరు కాడ బార్కెట్లు వేసి ఎక్కడెక్కడ మమ్మల్ని అందరినీ అడ్డుకొని కేసీఆర్ గారి వెహికల్ను పయ్యలిప్పి ఆ రోజు టైర్లు ఇప్పి మరి కేసీఆర్ గారిని అరెస్ట్ చేసిన సందర్భంలో మేమందరం ఇక్కడనే ఉన్నాం. మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. అయితే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి కేసీఆర్ గారు వెంబడి విద్యార్థి లోకంగా మేము అందరం మా బాధ్యతగా ఉండి నడిచినాం. కేసీఆర్ దీక్షతో 2009 నవంబర్ 29వ తేదీ నుంచి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్. కేసీఆర్ దీక్షాఫలం తెలంగాణ రాష్ట్రం. దీక్షా దివస్ ను స్మరించుకుందాం, ఉద్యమ స్ఫూర్తిని నింపుకుందాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఇట్లు తెలంగాణ జాగృతి. హలో, వస్తున్నా. సినిమాకి ముందు బ్యాంక్ ఏమిటే? నా ఎఫ్డి చెయ్యొద్దు, దానికి టైం పట్టదు. గుడ్ మార్నింగ్. ఇక్కడ మీకు ఎప్పుడు ప్రయారిటీ సర్వీస్. థ్యాంక్ యూ. బా, నో వెయిటింగ్. అఫ్ కోర్స్. ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలో ప్రతి ఐసిఐసిఐ బ్యాంక్ బ్రాంచ్ లో డెడికేటెడ్ సీనియర్ సిటిజన్ డెస్క్లు ఉన్నాయి. ఏ పనైనా మీకు ప్రయారిటీ సర్వీస్ ఇస్తారు. డన్.